బయటకు వచ్చిందంట రూబీ. అవును, ఇదిగోండి. వాకింగ్కి తీసుకెళ్తుంటే పారిపోయి ఇటు వచ్చావా? వెళ్ళిపో, వాకింగ్ చేసినపో. బాగానే కాసినాయి చూసారా, కుప్పగా ఎట్లా మొలిసినాయో. ఫస్ట్ టైం మన మిద్దె తోటలో ఆవేశంగా కట్ చేశాను అనిపిస్తుంది. ఏం తగిందిరో, ఈ రక్తం చూస్తుంది అనమాట క్యాబేజీ మొక్క. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. కొత్తగా స్పెషల్గా నేను కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఒక మంచి ఫస్ట్ టైం మన మిద్దె తోటలో పండిన వెజిటబుల్ చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇంకా లేట్ చేయకుండా హార్వెస్ట్ చేసుకున్నాము. ముందైతే ఇదిగోండి, ఇవి బ్రోకలీ వస్తున్నాయి అనమాట. ఇది హార్వెస్ట్ చేసేయచ్చు అనుకుంటా, చూద్దాము. అంటే ఓపెన్ అయిపోతున్నాయి మరి ఈ సైజుకే. ఇక్కడ కట్ చేసేస్తున్నాను, మొన్న చేసినట్టే చేసేనా. అదే లేతగా ఉంది, పెద్దది అయ్యేది. ఆవేశంగా కట్ చేశాను అనిపిస్తుంది. కింద ఆకులు తీసేస్తున్నానండి, కొంచెం దానికి బాగా బలం వస్తుంది. తీసేసి, ఎందుకంటే మనం అత్యాశగా ఇందులోనే నేను వంకాయ పెట్టాను. ఇవన్నీ అయిపోయినాక వంగ మొక్క పెరిగిపోద్దని చెప్పి ఇంకా ఇప్పుడు ఇది క్యాలీఫ్లవర్ ఇంకొంచెం పెద్దగా వద్దులేండి, కాకపోతే ఎక్కువ సైజు రాదనిపిస్తుంది. మొత్తం అన్నిటికీ కూడా నేనైతే ఇదిగోండి మంచిగా పశువుల ఎరువు అనమాట వేస్తాను చక్కగా. ఇది అంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు నేను మొత్తం మొక్క తీయట్లేదండి, ఇలా పక్క నుంచి వస్తాయంట ఉంచుదామన్నాను కదా. ఇదిగోండి పక్క నుంచి అయితే వచ్చింది. ఇప్పుడు ఇంతవరకే కట్ చేస్తున్నాం. మళ్ళీ ఇటు సైడ్ కూడా అన్ని పిలకలు ఇట్లా వచ్చేసినాయి అనమాట. మరి వస్తాయో రావో తెలియదు కానీ ఉంచుదాం, మనకైనా ఇప్పుడు ఇది రోజు ఒక లెసన్ లాగా అనిపిస్తుంది నాకైతే. గార్డెన్ అనేది ఇది పెరుగుద్దేమో కదా, ఇది ఇంకొంచెం పెద్దది అవుద్దేమోనండి. కింద ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, ఇవైతే తీసేస్తున్నాను. పువ్వు షేప్లో ఉన్న దగ్గర అయితే ఆకులు ఏం తీయట్లేదు కానీ ఇట్లా. ఇప్పుడు పశువుల ఎరువు వేసాను కదా, మనకున్న కలుపు చాలలేదన్నట్టు పశువుల ఎరువు వేసినప్పుడల్లా బాగా గడ్డి కూడా మొలుస్తుంది. మరి ఆవులు తినే గడ్డిలో దీంట్లో ఉంటాయి కదా విత్తనాలు గడ్డిలో, అందుకని బాగా కలుపు వస్తుంది. మనం పశువుల ఎరువు వేసినప్పుడు మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇమ్మీడియట్గా కలుపు తీసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఎన్ని కాయలు కోసామో కదా, కానీ ఇప్పుడు కాపు తగ్గిపోయింది. ఇంకా ప్లస్ బాగాలేదు కూడా మొక్క అంత ఇదిగా. కొంచెం కట్ చేసేస్తే మళ్ళీ చిగురు అనేది వస్తుంది. ఇదిగోండి కొంచెం ఇవన్నీ కూడా ఒకసారి ఇప్పుడు కాయలు కోసిన తర్వాత మనం ఎప్పుడు ట్రిమ్ చేసినా కూడా మంచి కట్టర్ తోటి కట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో మంచిగా మళ్ళీ చిగురు అనేది వచ్చేస్తుంది. అంటే కట్టర్ తోటి ఎడపెడ కట్ చేయకుండా అన్నట్టు చిగురులు బాగా వస్తాయి, లేదంటే దీని స్టెమ్ పాడైపోద్ది కదా. ఇదిగోండి టమాటాలు, మన తీగ టమాటా అంటాను కదా నేను, దానివి ఇప్పుడే కాస్తున్నాయండి. ఇంకా అసలు ఇయర్ మన సీజన్ ఏంటో మన పంట ఏంటో అర్థం కాకుండా ఉంది. ఇవి పెద్దవి. మాకైతే అండి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉండి దోమలు బాగా విపరీతంగా ఇంట్లో కూడా ఉన్నాయి, బయట మొక్కలకైతే అసలు చెప్పే పని లేదు. అందుకని అసలు మొక్కలు అన్నీ ఇదిగోండి ఇలా అయిపోతున్నాయి అనమాట, బాగా పాడైపోతున్నాయి దోమకి. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు కోసేసుకోవచ్చు, అయ్యే పండుతాయి మనకి. ఈ తీగ టమాటా లాగానే కాసి టమాటాలు కూడా పొడుగ్గా పెరుగుతున్నాయండి. అవి మీరు కనుక పెట్టుకుంటే కనుక సపోర్టు ఇవ్వగలిగిన ప్లేస్లో పెట్టుకోండి. నాకు ఇంతకుముందు తెలియదు, అంటే నేను ఫస్ట్ టైమే పెట్టాను కనుక ఇప్పుడు తెలుస్తుంది. బాగా పెద్దగా అయిపోతుంది. ఇది విజయవాడ వెళ్ళినప్పుడు చూపిస్తా, పండగకి వెళ్తున్నాం కదా, ఇంత పెద్దగా అయిపోయింది. ఇదిగోండి చెర్రీ టొమాటోస్ ఇంకా ఇటు సైడ్ అంతా కింద కూడా ఉన్నాయి. ఇవేంటంటే మనం ఈ కోస్తా కూర్చున్నాం అనుకోండి చీకటి పడిపోద్ది, నేను లాస్ట్లో కోసుకుంటా. ఇక సూపులు అట్లా చేసుకుంటే కనుక చక్కగా బాగుంటాయండి. 2 క్యారెట్స్ అట్లా వేసుకుని సూప్ చేసుకుంటే పుల్లగా ఉంటాయి. ఇవి కూరకైతే పనికిరావు అసలు. ఎందుకండి సొరకాయ నాకు అందట్లేదు, దేవా కోసేస్తున్నాడు. సో అదనమాట. ఇదిగోండి చెప్పా కదా ఇట్లా గడ్డి వచ్చేస్తుంది ముందు మనం ఎరువేసామంటే. మొత్తం అంతా మాకు మొన్న చక్క మట్టి కదిలిచ్చి ఎరువేసాము. బుడ్డి క్యాలీఫ్లవర్ ఇంకా పెరుగుద్ది, అది భలే ముద్ద వస్తున్నాయండి ఇవి అయితే మట్టికి. ఇంతకుముందు నేను అసలు పెట్టేదాన్ని కాదు క్యాబేజీ క్యాలీఫ్లవరు, కానీ బాగా వస్తుంది. ఇంకా వంకాయ రంగు చీర కట్టుకుని వంకాయలు మ్యాచింగా
నా మ్యాచింగ్ వంకాయలు ఉన్నాయండి, ఎక్కువ లేవు, కరెక్ట్గా ఆ కూరకు సరిపడా వస్తున్నాయి అన్నమాట. దిస్ పంప్కిన్ వంకాయ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఉన్నాయండి. చెప్పాను కదా కరెక్ట్గా మన కూరకు సరిపడా వస్తున్నాయి అమ్మా. ఇది ఇది బాగుంది, చక్క ఫ్రెష్గా కోసి. ఎగ్ ప్లాంట్ కాసిన ఎగ్. బీరకాయలు లేతగా ఉన్నాయండి, 3-4 కాయలు ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి. సో కొంచెం ఆగుదాము, ఆగి నెక్స్ట్ టైం కోసుకుందాము. ఈ లోపల పౌడర్ మిల్డ్యూ ఉంది, బాగుంది. ఇదిగోండి, ఇది మంచిగా పాలకూర మొక్కలు ఇట్లా 4-5 ఉంటే చాలండి మనకి, మంచిగా కోసుకోవడమే. అసలు ఎంత బాగుందో చూడండి. కోసేసానండి, ఇది ఒక్కదాంది, ఒక్క మొక్కది అనమాట. ఇంకా అటు సైడ్ ఉంది, కోద్దాము. ఇంకో మొక్కలు ఉన్నాయి అటు సైడ్, కోద్దాము. ఈ లోపల క్యాబేజీ ఒకటి కోద్దాం. ఇదిగోండి క్యాబేజ్. యాక్చువల్గా ఇట్లాంటివి కోసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఇంట్లో వంటగదిలో చాకు ఉంటుంది కదా, అది తెచ్చుకోవాలి. ఏం తగింది రోయ్, తగలేదులే దేవుడా, తగల, బాగానే ఉంది. ఇదిగోండి పక్క నుంచి ఇట్లా ఇవి వస్తున్నాయి, చూద్దాం మరి. అందుకని చెప్పి మొత్తం మొక్క తీసుకోకుండా ఇలా కోసాను. ఇంకా అయితే 4 రోజులు ఉంచాలి, ఇది బాగా గట్టిగా, లేదా కొంచెం లైట్గా షేడ్ తెల్లగా ఉండాలి, అప్పుడు మనం కోసుకోవాలి. కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు నుంచి ఒకటి హార్వెస్ట్ చేసుకోవచ్చు అని కోస్తాను. పర్పుల్ తింది. ఈ ఆకులన్నీ, సైడ్ ఆకులన్నీ తీసేస్తున్నానండి, ఎందుకంటే ఇటు సైడు మళ్ళీ ఫ్రెష్గా ఇదే దీంట్లో ఇవ్వండి చుద్దురుగా నాగండి మళ్ళీ పెట్టాను అనమాట. అది ఎండిన ఆకులు ఇవన్నీ తీసేసి దీనికి సపోర్ట్ అయితే కట్టాలండి, పెరిగిపోయింది బాగా. ఒక్కోసారి ఇట్లాగే పొరపాట్లు చేస్తూ ఉంటాను అనమాట, చూసుకోకుండానే. మొన్న కొన్నిటికి కట్టాను, చీకటి అయిపోయింది, ఈ లోపల పెరిగిపోయింది. రక్తం చూసింది అనమాట క్యాబేజీ మొక్క. ఇది చూసారండి, మొన్న అంతా కట్ చేస్తాను కదా మళ్ళీ చిగురు వస్తుందని. ఇప్పుడైతే ఏం చిగురు రాలేదు, ఇక్కడ ఆల్రెడీ పోతున్నట్టుంది, గెలగెల చక్కగా కాసినాయి. ఇంకా వస్తాయి, మళ్ళీ చిగురు వస్తుంది. ఇది కొంచెం గ్యాప్, లైటింగ్ ఎగిరిపోతుందా? సరే దా. ఇవి పాది చిక్కుడు అండి, బాగానే కాసినాయి. ఇవి కూడా అంతే, మనకి కాపు అయిపోగానే మళ్ళీ ఆ గెల కట్ చేసేసుకుంటే మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది. ఇది ఒక విత్తనం లాగుంది, మరి బాగుంది, బాగా వచ్చింది గింజ. అది కూడా ఇదిగోండి, ఇది ఒక వెరైటీ చిక్కుడు. ఇదైతే నాకు గింజలు వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని ఉంటే కోస్తాను కూడా. ఇవే గింజకు కావాలంటే ఇవే వేసుకుంటే అయిపోతాయి గింజలకి. ఇది మరి ఏమి ఎందుకన్నా కానండి, పెరిగేటప్పుడే ఇట్లా కట్ అయిపోయినట్టుగా అట్లా పెరిగింది, మరి ఎందుకో తెలియదు. దీని గురించి ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇప్పుడైతే తీసేస్తున్నాను. కానీ ఇవైతే మాత్రం తోటలో నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదండి, భలే ఉంటున్నాయి ఇట్లా పువ్వులుగా. సో ఇప్పుడైతే ఇదిగోండి, ఫస్ట్ టైం మన మిద్దె తోటలో ఈ కలర్ క్యాలీఫ్లవర్ అనేది కాసింది. ఇది మన పువ్వుని పూసింది అంటారు కదా, కానీ క్యాలీఫ్లవర్ని కాసిందని ఎందుకంటావు? కాసింది. ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చారండి మనకి ఈ నారు. అప్పుడు వాళ్ళ గ్రూప్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో 2 years అంటావా? కానీ ఓపెన్ అయిపోయింది అమ్మా ఇట్లా. అది ఇప్పుడు నువ్వు అట్లా అంటే వస్తుందమ్మా, మరి అదంతా అవుతుంది కదా, కోసేద్దాం. సో దేవ ఇంకా ఆగుదామమ్మా అంటున్నాడు. ఇంకా పెద్దది అవుతుంది అనిపిస్తుందండి, అందుకని ఇట్లా ఇదే కోద్దామని మీకు ఇంట్రడక్షన్లో ఇవాళ స్పెషల్ హార్వెస్ట్ అని చెప్పాను, కానీ కొయ్యలేదు. ఇది మా నిమ్మ మొక్కలో అండి. నిమ్మ మొక్కకి ఎందుకనో దీనికి ఇట్లా ఎందుకు అవుతాయి, ఇట్లా కాయలు పగిలిపోతున్నాయి. సో దీనికి
కింద వైపునేమో ఇట్లా చుక్కకూర అయి పెట్టాను, పెద్దదే కదా తొట్టని కోసేస్తున్నాను అట్లా పగిలినవి అన్నీ. సో ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. ఇది 365 రోజులు కాస్తాయా ఏంటో మరి నిమ్మకాయలు. ఎప్పటికప్పుడు పూత కనిపిస్తుంది అనమాట. చుక్కకూర ఉందండి ఇక్కడ, కోసేస్తున్నాను. ఆల్రెడీ పూత వచ్చేసింది. మనం ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటే మళ్ళీ మంచిగా చిగురు వస్తుంది, ఇట్లా పూత రాకోకుండా కొంచెం ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉండాలి. చుక్కకూర కూడా అంతేనండి, మనకి 4 దుబ్బులు ఉన్నాయి అనుకోండి, మంచిగా ఎప్పుడు కూర అనేది వస్తూ ఉంటుంది. ఇది ఒకటైతే ఉంచేస్తున్నాను నేను, పువ్వు మళ్ళీ పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా మిగిలిన అయితే కట్ చేసేస్తున్నా. తోటకూర కూడా ఉంది, కలిపి వండేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే చక్రవర్తి తోటకూర అంటారు కదా, అది కూడా మొలిసింది. అక్కడ ఒకటి తోటకూర ఉందండి. ఈ వేరే మనం ఏం వేసినవి కాదు ఇవి. సో ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా, గింజలు పడి మొలుస్తూ ఉంటాయి. అసలు ఈ టమాటాలు గోలే ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా కానీ అదే నారు కుప్పలు మొలిసింది. మీకు దగ్గర చూపిస్తావు కదండి, అసలు టమాటా పడినట్టుంది. సేమ్ అట్లనే వచ్చినాయి మొక్కలు కూడా. ఇదిగోండి చూసారా, ఇట్లా కుప్పగా ఎట్లా మొలిసినాయో, అదనమాట సంగతి. ఇదిగోండి మొత్తానికి చెప్తున్నాను కదా, అట్లా ఇంట్లోకి సరిపడా అలా వస్తున్నాయి. సో చిక్కుడుకాయలు, ఇంకా క్యాబేజీ, క్యాలీఫ్లవర్లు కొయ్యాల్సింది, కొయ్యలేదు, కొంచెం పెద్దవి అవుతాయేమో అని. ఇంకా తోటకూర, పాలకూర, చుక్కకూర కోసామన్నమాట. ఇంకా చెర్రీ టమాటోస్కి టైం పడుతుందని ఆపేసాను. నేను నెమ్మదిగా కోసుకుంటాను, చీకటి అయిపోతుంది, మీకు బాయ్ చెప్దామని. అదండి మరి ఈరోజు మన హార్వెస్ట్. మీ తోటలు ఎలా ఉన్నాయి, కాస్తున్నాయా లేకపోతే ఎలా ఉన్నాయి, ఏమన్నా కొత్త మొక్కలు పెట్టుకున్నారా, ఎట్లా ఉన్నాయి ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.